కంప్లీట్‌గా రైతును విస్మయించడం తెలుగుదేశం పార్టీ మార్క్ అయిపోద్దా రేపొద్దున్న ఈ యాజిటేషన్ ద్వారా? మొన్నటి వరకంటే టీడీపీ సింగిల్‌గా ఉన్నప్పుడు చేస్తే ఓకే. అదే రైతులకి అండగా నిలబడింది జనసేన. కౌలు రైతులకి ఇంటింటికి వెళ్లి ఆయన సొంత జోబులో డబ్బులు తీసి ₹1,00,000 ఇచ్చొచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఇలాంటి టైంలో ఇది చాలా క్రూషియల్ అవుతదా రేపొద్దున్న? అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ప్రజల ఆలోచన తీరును బట్టి ఉంటుంది. ఇప్పుడు టీడీపీ రైతు వ్యతిరేకి అని చెప్పచ్చు కానీ కొన్ని వర్గాల రైతులకి టీడీపీ వల్ల బెనిఫిట్ అయింది. ఒక తెలుగు గంగ వల్ల అనేక మంది రైతులు బెనిఫిట్ అయ్యారు. రెండవది ఏదైతే ఈవేళ దాన్ని ఏమంటారు స్ప్రింక్లర్లు ఇట్లాంటిది అంటే మన సాగునీటిలో వచ్చే తుంపర సేద్యం లేకపోతే ఇతరత్ర కొత్త సేద్యాలకు కావాల్సిన ఎక్విప్మెంట్లు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తే అట్లాంటి వాటిలో రాష్ట్ర ప్రభుత్వం ₹20 భరించాల్సినటువంటి వాటిలో స్వయంగా ఇనిషియేటివ్ తీసుకుని ఇచ్చుకొచ్చింది క్రిందసారి. రేపు డ్రోన్లు వస్తాయి, ఈ దఫా డ్రోన్స్ తీసుకొస్తున్నారు. కాబట్టి వాళ్ళ వంతు చేస్తారు. కానీ ఇక్కడ ఎందుకు డబ్బులు ఇవ్వట్లేదు? నేను చెప్పినట్టు ఈ ఏడాది ఓ 75,000 కోట్లు మిగిలి చేసుకున్నట్టు. జగన్ ఏడాదికి 75,000 కోట్ల దాకా ఇచ్చుకొచ్చాడు కదా. 45,000 కోట్లు డైరెక్ట్ బెనిఫిట్స్, ఇంకో 30,000 కోట్లు ఇండైరెక్ట్. వాటిని ఇక్కడ ఒక ఏడాది తగ్గిస్తే 75,000 కోట్లు మిగిలినట్టు. ఇవన్నీ అమరావతి వైపుకి టర్న్